కృష్ణా జిల్లా చీరాల నియోజకవర్గం బేటపాలెం మండలం కొత్తపేట గ్రామం అక్కయ్యపాలెం పంచాయతీలోని సర్వే నెంబర్ 43 గల ఒక ప్రముఖ దళిత వైద్యునికి చెందిన వ్యవసాయ భూమికి విద్యుత్ కనెక్షన్ నిమిత్తం దరఖాస్తు చేసుకున్నట్టుకు వివరాలు సరిగ్గా చెప్పకపోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ ప్రభుత్వ నిబంధనల మేరకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోగా దబాయించి మాట్లాడుతూ నా పని నేను ఎప్పుడు చేయాలో నాకు తెలుసు, మీరు అడిగినప్పుడు నేను చేయను, ఎవరి పని ఎప్పుడు ఎలా చేయాలో నాకు తెలుసని, మీ పని త్వరగా చేయాల్సిన అవసరం నాకు లేదంటూ వివక్ష చూపుతూ అహంకారంతో వ్యవహరించిన వేటపాలెం ఎలక్ట్రికల్ ఏఈ భాస్కర్ చర్యని ఖండిస్తూ తక్షణమే ఆ వ్యవసాయ భూమికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని లేనిచో దళితుల పట్ల వివక్ష చూపుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విద్యుత్ కనెక్షన్ ఇవ్వనందున ఏఈ భాస్కర్ పై అట్రాసిటీ కేసు పెట్టవలసి వస్తోందని, ఈ విషయంపై అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తామని, అంత మాత్రమే కాకుండా చట్టపరంగా ముందుకు వెళ్తామని దళిత ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బలహీన వర్గాల సమాఖ్య బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి శబరం శామ్యూల్, వైఎస్ఆర్సీపీ బాపట్ల జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షులు నలబోత్ల రాజ్ కుమార్, గోసాల అశోక్, మంచిగిల్ల పార్టీ ఆశీర్వాదం, దొడ్డ బ్రహ్మానందం, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారాలు. చీరాల నియోజకవర్గంలో అక్కయ్యపాలెం పంచాయతీలోని 1 ఎకరా 67 సెంట్లు వ్యవసాయ భూమికి సంబంధించి విద్యుత్ మీటర్కి అప్లై చేసుకుంటే ఏఈ గారు కుంటి సాకులు చెబుతూ రకరకాల కారణాలు చెబుతూ డాక్యుమెంట్లన్నీ పర్ఫెక్ట్గా ఉండి ఆన్లైన్లో అప్లై చేసుకున్నప్పటికి కూడా అతను కరెంటు మీటర్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నాడు. ఏంటండి అని చెప్పి పదే పదే ఆఫీసుకు తిరుగుతుంటే, పొలానికి సంబంధించిన యజమానికి సంబంధించిన మనుషులు ఆఫీసుకు తిరుగుతుంటే 2 లక్షలు కట్టండి, 1,50,000 కట్టండి, ₹1,00,000 కట్టండి, ₹50,000 కట్టండి అని ఈ విధంగా ఎస్టిమేషన్లు, ఏదో ఎస్టిమేషన్లు అంట, స్తంభాలు వేయటానికి లక్షల రూపాయలు ఎస్టిమేషన్లు ఏంటో మేము ఆశ్చర్యంగా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ వ్యవసాయం చేయటానికే మేము మీటర్ అడుగుతుంది, లేకపోతే గంజాయి మొక్కలు నాటడానికే? మంచిగా వ్యవసాయం చేసి 10 మందికి ఉపాధి కల్పించేటటువంటి ఇలాంటి వాటికే మీలాంటి అధికారులు, ఏఈ గారు, భాస్కర్ గారు, మీలాంటి అధికారులు మీరు సహకరించకపోతే పేద బడుగు బలహీన వర్గాలు ఈ భారతదేశంలో ఎలా బతకాలని మేము ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. కేవలం ఈ పొలానికి సంబంధించిన యజమాని దళితుడనైనా మీరు ఈ వివక్ష చూపిస్తున్నారు. అదే ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మినిస్టర్లకి, డబ్బుండ కోటేశ్వర్లకి వీళ్ళందరి దగ్గర లంచాలు తీసుకొని మీరైతే పనులైతే బాగా చేస్తారా? లేదా ఈ పొలానికి సంబంధించిన ఆయన మీకు డబ్బులు ఇవ్వలేదనే అడగండి. అడిగి లంచం, అయ్యా మాకు లంచం ఇంత కావాలి, ఇంత డబ్బులు కావాలి, ఆ లంచం ఇస్తే మేము పనిచేసి పెడతామని చెప్పండి. అందరికీ తెలిసిన విషయమే. లంచం గురించి మేము విలేకరుల ముందు మాట్లాడటం కాదు, అందరికీ తెలిసిన విషయమే. మీరు పని చేయాలంటే లంచం కావాలి. భాస్కర్ గారు, మీ మీద మా దగ్గర ఇంకా చాలా ఎలిగేషన్లు ఉన్నాయి. మేము వాటిలన్నిటి గురించి మేము మాట్లాడలేదు. దీనికి మాత్రం తక్షణమే మీరు మీటర్ కానీ అప్లై చేయకపోతే మీ మీద దళితుల పట్ల వివక్ష చూపించినందుకు మీ మీద ఖచ్చితంగా అట్రాసిటీ కేసు కూడా అప్లికేబుల్ అయ్యిద్ది. మీ ఉద్యోగం మీరు చేయండి. మీకు లంచం కావాలంటే అడిగి తీసుకోండి, మాకు మాత్రం పని చేసి పెట్టండి. లేదు నేను నిజాయితీ పరుడు అనుకుంటే మీరు ఇమీడియట్లీగా మీరు పోల్స్ వేస్తారా, కరెంటు మీటర్ ఇస్తారా, మీ ఉద్యోగం మీరు ఎలా నిర్వర్తిస్తారా మీరు నిర్వర్తించండి. లేకపోతే ఈ విషయం చాలా తీవ్ర స్థాయికి వెళ్ళి నీ ఉద్యోగం కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండేలాగా చేస్తామని ఈ విధంగా మేము హెచ్చరిస్తున్నాం.